ఇక మహబూబ్ నగర్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి బారులు తీరారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీనివాస్ గౌడ్ కోరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహబూబ్ నగర్ మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. చాలామంది తిరుపతికి వెళ్తారు. ప్లస్ ప్రతి జిల్లాలో ఇంచుమించు ప్రతి మండల కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ దాదాపు అందరూ కూడా తెలంగాణలో అక్కడనే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరనే సమర్పించుకుంటారు. అలాంటి దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మంటపాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కులదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కానీ, వైకుంఠ ఏకాదశి కానీ ప్రతి గుడి దగ్గర తిరుపతి మాదిరిగానే ఇక్కడ కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా జరుగుతాయి. వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు మరి దర్శనం చేసుకొని భగవంతుని ప్రార్థించి అందరూ బాగుండాలి, అందరము అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పి ఒప్పుకుంటూ ఉంటాం.